హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఏపీ తెలంగాణలోని ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీజు లేకుండా అయితే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీ సొంత జిల్లాల్లోనే జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫిబ్రవరి 14వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని, ఏ సంవత్సరంలో వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2021 అలాగే 2022, 2023, 2024 ఈ సంవత్సరంలో ఎవరైనా కానీ అప్లికేషన్ పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే ఈ జాబ్కి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అనమాట, అంటే గ్రాడ్యుయేట్ ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు అనమాట. నంబర్ ఆఫ్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 105 అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 5, అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్లో 9,000 అయితే పే చేస్తారనమాట. తర్వాత మీకు వాళ్ళ గవర్నమెంట్ తరపున ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 1 year పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి గైజ్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనము మినిమం ఏజ్ వచ్చేసి 21 years అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years అయితే ఉండాలన్నమాట. ఇక్కడ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే యాక్టివ్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విల్ బి ఫాలోడ్. అంటే మీరు గవర్నమెంట్ తరపున ఏదైతే అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో దాని ప్రకారం అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే 1 year పాటు మీకు డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయ్యింటారో అంటే ఏ మార్క్స్ ఎక్కువగా వచ్చింటారో వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఓకే గైస్, కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన ప్రొసీజర్ అయితే మనకి ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పార్ట్ ఏ చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో స్టెప్ 1 చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. nats.education.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. అలాగే అక్కడ మీరు క్లిక్ స్టూడెంట్ అనే నంబర్ని మీరు క్లిక్ చేయాలన్నమాట ఆప్షన్ని. తర్వాత లాగిన్ అవ్వాలి. తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ అని ఒత్తాలి. తర్వాత ఎంటర్ ఏ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి టు గెట్ యాక్టివేషన్ లింక్ ఇన్ రీసెట్ పాస్వర్డ్. మీరు ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. స్టెప్ 2లో చూసుకున్నట్లయితే స్టూడెంట్ లాగన్ అయితే మీరు రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 1లో మనం స్టూడెంట్ లాగన్ చేసినాం కదా. స్టెప్ 2లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. మరలా మీరు అప్పుడు స్టూడెంట్ లాగన్ చేసినారు కదా, ఆ ఈమెయిల్ ఐడిని ఆ పాస్వర్డ్ని మీరు దాంట్లోకి సబ్మిట్ చేసి మీరు ఓపెన్ చేస్తే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. అప్పుడు మీరు తర్వాత మీకు 12 digit నెంబర్ యూనిక్ నెంబర్ అయితే జనరేట్ అయితే అవుతుంది. తర్వాత ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మీరు ఎన్రోల్ అయినట్టే. తర్వాత పార్ట్ బిలో చూసుకున్నట్లయితే స్టూడెంట్ లాగాను, అలాగే మీరు స్టూడెంట్ లాగాను ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యునైటెడ్ ఇండియా అని టైప్ చేసి మీరు దాంట్లో వేకెన్సీస్ అయితే పెట్టుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా యూత్లకు కూడా సేమ్ ప్రాసెస్సే. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే క్లిక్ అప్లై యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ వేకెన్సీ. మీరు అప్లికేషన్స్ అయితే క్లిక్ అప్లై అని వస్తే చాలు మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే TAD అనేది
ఇక్కడ మీరు డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కూడా దీంట్లోనే ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఏ వెబ్సైట్లో పెట్టుకోవాలంటే nats.education.gov.in ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అయినారో వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఈ ఆపర్చునిటీ అసలు వదులుకోవద్దండి. ఎందుకంటే మరలా వస్తాయో రావు ఈ ఆపర్చునిటీ. కాబట్టి వీటన్నిటిని అయితే మీరు సద్వినియోగం అయితే చేసుకునండి గైస్. ఎందుకంటే ఇప్పుడు చాలా కష్టమైపోతుంది జాబ్స్ రావాలంటే. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయితే మీకు అప్లికేషన్స్ అయితే దొరుకుతాయి. కాబట్టి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.